దుస్సాహసానికి దిగిన పాక్ కి వెన్ను విరిగినంత పనైంది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్ లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్ లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్స్ ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు యత్నించింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు కూడా ఈ డ్రోన్స్ దూసుకొచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోయారు, దుకాణాల్ని మూసేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకొని కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాని కూడా పూర్తిగా నిలిపేశారు అధికారులు. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలు ఉన్నాయి. విమానాశ్రయం దగ్గర భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలియజేశారు. ఇక జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది భారత్. అలాగే యూరిలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది. దీంతో అనంతనాగ్ లోని ఖుండ్రూలో ఉన్న ఆయుధ డిపో దగ్గర పేలుళ్లకు వారు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిస్తవాద్, సాంబా సెక్టార్స్ లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాని నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్స్ మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ సైన్యం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం కూడా మనం చూసాం. పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులు రద్దు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చాయి. ఢిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. ఇండియా గేట్ సహా ప్రముఖ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ కూడా ప్రజల్ని అనుమతించట్లేదు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని పదే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే వాటిని నిర్వీర్యం చేశాయి మన బలగాలు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలియజేశారు. అన్ని పారామిలిటరీ బలగాల డీజీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మరి కాసేపట్లో నిన్న రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీడియా మీట్ లో రక్షణ శాఖ మంత్రి వివరించబోతున్నారు. అలాగే త్రివిధ దళాధిపతుల ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. దుస్సాహసానికి దిగిన పాక్ కి ఆల్మోస్ట్ వెన్ను విరిచేసింది భారత్. పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ఎలా ప్రయోగించిందో మనం చూసాం. అయితే ఆ ప్రయోగాన్ని సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ల పైకి వాటిని వదిలింది. అయితే మన భద్రతా బలగాలు అదే స్థాయిలో వాటిని ఎంత ధీటుగా ఎదుర్కొన్నాయో కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. టీవీ9 స్క్రీన్ లో మీరు చూస్తున్నది పాక్ F-16 కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలని. F-16 కి సంబంధించిన పైలట్ కూడా ఇప్పుడు భారత్ బందీలోనే ఉన్నాడు. అండ్ ఇంకొక వైపు మనం కరాచీపై భారత్ చేసిన నేవీ దాడులకు సంబంధించిన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. 1971 తరువాత మళ్ళీ ఇప్పుడే కరాచీలో మనం దాడి చేశాం. ఇక S-400 తో తిప్పికొట్టిన భారత దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పాక్ చేసిన ఈ దుశ్చర్యను ఏ విధంగా ఎంత ధీటుగా మనం ఎదుర్కొన్నామో మనం చూడొచ్చు. సో కాశ్మీర్తో పాటు చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగింది. చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్తో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అధికారులు ఇచ్చిన ఆదేశాలతో అందరూ కూడా ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఎవరు కూడా బయటికి రావద్దు, సేఫ్ జోన్స్ కి వెళ్లిపోండి అన్నారు. ఇక సరిహద్దు గ్రామాల వాళ్ళైతే బంకర్స్ లోకి వెళ్లిపోయి తలదాచుకుంటున్న పరిస్థితి. సో కరాచీపై భారత్ చేసిన నేవీ దాడులకు సంబంధించిన దృశ్యాలకు వైపు మీరు చూస్తూ ఉన్నారు. అండ్ పాక్ F-16 కూల్చివేతకు సంబంధించిన దృశ్యాల్ని కూడా మీరు చూడొచ్చు. పాక్ కి చెందిన F-16 కి చెందిన పైలట్ ప్రస్తుతం భారత అదుపులోనే ఉన్నాడు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు.